హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, అందుకనే లేట్ అయిపోయింది. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బేసన్ బెండి గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. బేసన్ బెండి కర్రీ అంటే ఎవరికి ఎక్కువగా తెలీదు. ఒకసారి అయితే నా స్టైల్లో అయితే చేసి చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బేసన్ బెండితో ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు అయితే గ్రేవీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే బెండకాయల్ని ఫ్రెష్గా కడుక్కొని అవి వాటర్ లేకుండా ఒక క్లాత్తో మంచిగా తుడిచి పెట్టుకోవాలి డ్రైగా. ఇలా డ్రైగా చేసుకున్న తర్వాత మనం కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. మనం బెండకాయ చారు చేసుకుంటాం కదా, అలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని బెండకాయలు అయితే నేను ఇక్కడ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిగడ్డలను అయితే ఇలా చాపర్లో వేసుకొని నేను చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ చాపర్ లేకుంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇలా కట్ చేస్తే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. లేదంటే మిక్సీలో వేసైనా మనం పల్స్ మోడ్లో పెట్టుకొని ప్యూరీలా చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను 3 టమాటాలని కూడా చిన్నగా చాప్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా అన్ని అయితే రెడీగా పెట్టుకున్నాను. 1/2 కప్ పెరుగు, అలాగే ఒక నిమ్మకాయ, అలాగే 1/4 కప్ బేసన్. బేసన్ అంటే శనగపిండి, అది ఒక 1/4 కప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే 90% కుక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడే బెండకాయలు అయితే సాఫ్ట్గా ఉడికిపోవాలి. మనం ఎప్పుడు కూడా బెండకాయ ఫ్రై లేదా బెండకాయల్ని ఇలా ముందుగానే ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా కలపకూడదు. ఒకటేసారి కలిపి వదిలేసేయాలి. మనం సిమ్లో పెట్టుకొని ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతాయి. మనం ఊకే కలిపితే అవి కొంచెం జిగురుగా బంకగా అయితే వస్తాయి. అందుకనే కలపకుండా ఇలా ప్యాన్ తోటే మనం ఇలా టాస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. అలాగే మనకి జిగురుగా కూడా ఉండదు. ఇది ఒక చిన్న టిప్, నేనైతే ఎప్పుడు ఇలానే ఫాలో అవుతాను. అలాగే మనం బెండకాయలు వేసేటప్పుడు అందులో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా క్లాత్ తో అయినా తుడుచుకోవాలి, లేదంటే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకొని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బంకగా జిగురుగా అయితే ఉండదు. ఇక్కడ నేను 90% అయితే కుక్ చేసుకొని బెండకాయల్ని పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 కప్ పెరుగు, 1/4 టీ స్పూన్ బేసన్, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసి మనం ఒక విస్కర్ తో లమ్స్ లేకుండా ప్యూరీ ఫామ్ లా చేసుకోవాలి. మనకి పెరుగు అయితే వేసుకున్నాం కదా, పెరుగులో మనకి లమ్స్ లేకుండా మొత్తం క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకుంటే మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి. అలాగే మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది ఇలా క్రీమీ టెక్స్చర్ తో. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఒక నిమ్మకాయ రసం కూడా తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసం కూడా మనకి మసాలాలో కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను. అలాగే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బేసన్ బెండి కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీలలోకైనా రైస్ లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఒకసారి అయితే ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్.
స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ నేను జీలకర్ర అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కలు, అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత మనం టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకొని ఇవి సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు మనకి మెత్తగా ఉడికిపోయి ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు మనకి సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే ఇందులో అయితే యాడ్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మసాలా అయితే అడుగంటుకుంటుంది. ఎందుకంటే మనం ఇందులో శనగపిండి అయితే యాడ్ చేసాం కదా. సిమ్ లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇది మనకి ప్యాన్ కి సెపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కి అయితే సెపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్ లో అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ మసాలా మొత్తం ఉడికించుకోవాలి. ఈ స్టేజ్ లో నేను కల్యమాకు కూడా యాడ్ చేశాను. మనకి అరోమా అయితే చాలా బాగా వస్తుంది కల్యమాకు యాడ్ చేసిన తర్వాత. ఇది బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని ఇది ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనకి టమాటాలు వేయడం వల్ల ఈ బేసన్ కర్రీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలలోకి అయితే ఇంకా బాగుంటుంది రైస్ లో కంటే. 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మసాలాలన్నీ బాగా ఉడికిపోతాయి. మనం ఈ స్టేజ్ లో అయితే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ధనియాలను అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే అదైతే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ధనియా పౌడర్ అయితే అయిపోయింది, అందుకనే కచ్చా పచ్చగా దంచి అయితే వేసుకున్నాను. అలాగే ఇది బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బెండకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ గా మన బేసన్ బెండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన బేసన్ బెండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్ గా బేసన్ బెండి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందులో ఇంకా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే, లేదంటే స్కిప్ చేసేయండి. ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై, బెండకాయ చారు కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. Please like, share, subscribe. Thank you.